హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదరే అనుష. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి వెండి వస్తువుల్ని ఏవైనా సరే ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటైతే చూద్దాము. సో మా బాబు కడియాలండి ఇవి. సో ఇవి ఎటు క్లీన్ చేస్తున్నాను కదా, ఇవైతే తీసారండి. చూడండి పైకి అయితే ఆ విధంగా ఉంది, కానీ లోపల చూడండి మరీ నల్లగా అయిపోయింది. పిల్లలు బాగా ఆడుతారు కదా, అటు ఇటు దుమ్ము అనేది ఎక్కువ ఉంటుంది. లోపల సైడ్కి మాత్రం చాలా ఎక్కువగా ఉందండి, చాలా బ్లాక్గా అయిపోయింది. పైన మాత్రం మంచిగానే అనిపిస్తుంది. సో ఈ విధంగా మనం వెండి వస్తువులు ఏవైనా సరే, దేవుడు పూజ సామాగ్రి కానీ, పట్టీలు మనం రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం కదా, అవి కానీ, వెండి చైన్స్ కానీ ఏదైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు నీట్గా. చూడండి ఈ లాకెట్ ఎంత డస్ట్ అంతా పట్టిపోయి చూడటానికి అంత నీట్గా కనిపించట్లేదు కదా. సో అన్నీ కూడా మంచిగా వాష్ చేసుకున్నాం. చూడండి ఇవైతే నా పట్టీలు. సో ఇవి కూడా కొంచెం నాకు బ్లాక్గా అనిపిస్తున్నాయండి. సో నీట్గా వీటిని మంచి షైనింగ్ వచ్చేలాగైతే ఈరోజైతే మన వీడియోలో చూసేద్దాం ఎలా వస్తుంది ఏంటని. మెరుగు పెట్టే అవసరం అయితే లేదండి. సో పద్దాక మెరుగు పెట్టించుకున్నా కూడా మనకి వెండి అనేది తరిగిపోతుంది. సో ఇంట్లోనే మనం ఈజీగా మెరుగు పెట్టుకోవచ్చండి. సో లైవ్ రిజల్ట్ అయితే మీకు నేను చూపిస్తాను ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు ఒకసారి చూడండి, మీకు చూపించడం కోసం అండి నేను క్లీన్ చేశాను అన్నీ. సో ఎంత షైనింగ్ వచ్చాయి చూడండి. ఇందాక మా బాబు పట్టి చూపించాను కదా, సో అది చూడండి పైకి ఎంత బాగుంది, లోపల బాగాలేదని చెప్పాను కదా. చూడండి లోపల కూడా ఎంత షైనింగ్ వచ్చిందో. అచ్చం షాప్లోంచి తీసుకొస్తే ఎలా ఉందో అంత బాగుందనమాట. అంత వైట్గా మంచిగా షైనింగ్ తలతల్లాడుతూ మెరిసిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా మన వెండి వస్తువులు ఇంట్లో ఏవైనా సరే ఈ విధంగా ఇంట్లోనే మనం మెరుగు పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది. సో ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ముందుగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి నేను ఇందులో ఒక గ్లాసున్నర వరకు వాటర్ అయితే తీసుకున్నానండి. వాటర్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి ఒక 3/4 టీ స్పూన్ వరకు వంట సోడా అండి, సోడా ఉప్పు అంటాం కదా, సో అది. అలాగే ఇందులోకి 1.5 స్పూన్ వరకు మనం సర్ఫ్ని అయితే తీసుకుందామండి. ఏదైనా పర్లేదు, మీ ఇంట్లో వాడుకునే సర్ఫ్. సో కొంచెం బ్రాండెడ్ అయితే బాగుంటుంది. సో ఒకసారి అయితే మొత్తం విధంగా కలుపుకోండి. సో ఇప్పుడు మనం ఏవైతే వేయాలి అనుకుంటున్నామో వెండి వస్తువులు మొత్తం అన్నీ అందులోకి అయితే వేసేద్దామండి. సో ఇప్పుడైతే నేను చూపించాను కదా మా బాబు కడియాలు. సో ఇవైతే నేను సీలలు తీసి అందులోకి అయితే వేసుకుంటున్నానండి. సో నేను క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని, సో అందుకోసం అనమాట విడిగా తీసి వేస్తున్నాను నేను. ఇవి కూడా ఇందులోకి ఈ విధంగా పెట్టి వేసేసుకుందామండి. సో ఇప్పుడు పట్టీలు కూడా వేసానండి. అలాగే వెండి చైన్ ఉంది కదా, అది కూడా వేసాను. ఇలాగా మీ దగ్గర ఏవైతే వెండి వస్తువులు ఉన్నాయో, ఇంట్లో పూజ సామాను కానివ్వండి ఏవైనా సరే, సో మొత్తం అన్నీ మునిగేలాగా ఈ విధంగా వాటర్ పోసుకొని ఈ విధంగా ఒకసారి అయితే మనం కలిపేసుకోవాలండి. ఇవి ఒక 5 to 7 మినిట్స్ పాటు వీటిని చక్కగా మనం మరిగించుకోవాలి. మనకి ఇది పొంగు వస్తుందండి. సో దగ్గరే ఉండి కలుపుకోవాలి మనకిది. సో లేదంటే పొంగిపోతుంది. సో చూడండి మనకి ఇందాక వేసినప్పుడు పట్టీలు అనేది ఎలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి మా బాబు కడియాలు చూపించారు కదా, సో చూడండి ఒకసారి ఇటు సైడ్ అటు సైడ్ కూడా చూపిస్తాను నేను. ఆల్మోస్ట్ ఆల్ పోయింది. ఇందాక చాలా బ్లాక్గా ఉంది కదా, మీకే తెలిసిపోతుంది కదా. వాటర్ కూడా చూడండి చాలా బ్లాక్గా అయిపోయి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి కింద అయితే పెట్టానండి. దీన్ని ఒక 5 నిమిషాలు దీన్ని చల్లారనిద్దాం. మరి వేడివేడిగా ఉన్నాయి, పట్టీలు అయితే పట్టుకోలేము. ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేద్దాం, తర్వాత చూద్దాం. సో చూడండి ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు నేను పట్టీలు ఇందులో నుంచి బయటికి తీస్తున్నానండి. సో చూడండి చాలా వరకు ఆల్మోస్ట్ మనకి డస్ట్ అంతా పోయిందండి. సో ఇప్పుడైతే వీటిని కింద పెట్టి ఒక బ్రష్ ఏదైనా, పాత బ్రష్ ఏదైనా తీసుకోండి. ఒకసారి ఇప్పుడు మనం వాటర్ ఏదైతే ఉన్నాయో, ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్లో ముంచుకొని ఆ బ్రష్ని, ఆ పట్టీని కొంచెం మనం రబ్ చేసినట్టుగా చూడండి ఈ విధంగా బ్రష్ చేయాలి వాటిని. సో ఒక 2 మినిట్స్ ఈచ్ వన్, ఒక 2 మినిట్స్ చేయండి. ఒక్కొక్క వస్తువు 2 నిమిషాలు ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ విధంగా మనం బ్రష్ చేస్తే దానికి ఎక్స్ట్రా ఉన్న డస్ట్ అనేది కూడా పోతుంది. సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనం చక్కగా బ్రష్ అయితే కొట్టేసేయాలండి. చూడండి అది సీల లోపల ఉన్నది కూడా మనకి బ్రష్ వెళ్ళినంత వరకు నీట్గా క్లీన్ అయిపోతుందండి. సో నీట్గా ఈ విధంగా చూసుకుంటూ మంచిగా బ్రష్ చేసేయండి మొత్తం అన్నీ కూడాను. సో ఇప్పుడైతే నా పట్టీలు కూడా ఈ విధంగా ఒకటైతే నేను క్లీన్ చేశాను. ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ విధంగా క్లీన్ చేయండి. సో చూడండి మొత్తం అన్నీ ఈ విధంగా నేను క్లీన్ చేసేసానండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు బాగా షైనింగ్ అనిపిస్తుంది, అచ్చం మెరుగుపెట్టినట్టే అనిపిస్తుంది కదా. ఒక 85% అయితే ఇప్పుడు అయిపోయిందండి. సో ఇప్పుడైతే ఒక ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను, అందులోకి వేసి కొంచెం కడుగుదాం వీటిని మనం. ఒకసారి ఇవైతే మంచిగా ఇందులో క్లీన్ చేసి తీసుకున్నాం అన్నమాట. సో చూడండి, సో చూసారా మా బాబు పట్టి అనేది ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. సో అన్నీ ఒక్కొక్కటిగా మనం తీసుకోవాలండి. ఫస్ట్ ఇది తీసాం కదా, ఇప్పుడు ఒక చిన్న పని చేయాలి. ఇందాక బ్రష్ తీసుకున్నాం కదా, అదే బ్రష్లో కొంచెం కోల్గేట్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి ఈ విధంగా పట్టి మొత్తాన్ని మళ్ళీ ఇంకొకసారి బ్రష్ చేసేయాలి. ముందు వెనక రెండు వైపులా కూడా అన్ని పట్టీలు ఇదే విధంగా తీసుకుని మంచిగా 2 నిమిషాలు, ఒక్కొక్క పట్టి 2 నిమిషాల చొప్పున ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కూడా మంచిగా బ్రష్ చేసేయాలి. నేను మొత్తం అన్నీ చూపించట్లేదండి, వీడియో అనేది ఇంకా లెంతీ అయిపోతుందని. సో అన్నీ కూడా ఇదే విధంగా క్లీన్ చేయాలి. ఇంకొకటి చూపిస్తాను చూడండి.
సో మనకి ఈ విధంగా చేయడం వల్ల పట్టీలు అయితే చాలా మంచి షైనింగ్ అయితే వస్తాయండి. సో మనకి పద్దాక బయటకెళ్ళి మెరుగు పెట్టించే పని అయితే చాలా వరకు తప్పుతుంది. సో ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తానండి నేను. సో ఎక్కువగా కలర్ వేసున్న పట్టీలు అయితే యూజ్ చేయకండి. ఎందు గురించి అంటే అవి మాటికి క్లీన్ చేయటం వల్ల మనకి కలర్ అనేది షేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదే విధంగా మొత్తం అనేది నేను క్లీన్ చేసుకున్నానండి. సో ఇందాక మనం ఏ వాటర్లోంచి అయితే తీసామో అదే వాటర్లో ఒకసారి అయితే వీటిని మళ్ళీ కడుక్కుంటున్నాను. సో ఒకసారి కడుక్కుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని అందులో కడుగుదాము. సో చూడండి, ఈ విధంగా ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను. మళ్ళీ ఇవి మొత్తం ఒకసారి అందులో వేసి కడిగేద్దామండి. చాలా మంచిగా క్లీన్ అయిపోయాయి కదా. సో ఇప్పుడైతే ఒకసారి చూద్దాము. చాలా బాగా క్లీన్ అయ్యాయి కదా. అన్నీ ఒకే దాంట్లో వేయటం వల్ల మనకి చిక్కులు పడిపోయాయండి. ఒకసారి అయితే బయట తీద్దాము. చాలా అంటే చాలా బాగా క్లీన్ అయ్యాయి కదా. సో చాలా ఈజీగా ఇంట్లోనే మన పట్టీలు అనేది కొత్త మెరుపు వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకోండి. సో దాని మీద ఇవన్నీ నీట్గా పరిచేసుకోండి. కొంచెం అలా రబ్ చేస్తే మనకి అందులో ఉన్న తేమంతా పోతుంది, ఆరిపోతుంది కదా. సో ఇప్పుడు చూద్దామండి. చూడండి ఎంత బాగా షైనింగ్ అయితే వచ్చాయో నా పట్టీలు అయితే. సో అదేవిధంగా ఒకసారి మా బాబు పట్టీ కూడా చూపిస్తాను. ఇందాక చూసాం కదా, చాలా బ్లాక్గా ఉంది. సో ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో, చాలా షైనింగ్ వచ్చిందండి. సో ఈ విధంగా మీ ఇంట్లో ఉన్న ఏ వెండి వస్తువులైనా సరే చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి. సో ఇందాక నేను లాకెట్ చూపించాను కదా, చాలా అది మురిగ్గా అనిపించింది. ఇప్పుడు చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో. ఇక్కడ మీరు ఒకటి అడగొచ్చండి, అదే బ్రష్తో మీరు క్లీన్ చేశారా అని ఎవరైనా కామెంట్ చేస్తారేమో. సో ఈ లాకెట్ కోసం మాత్రం నేను బ్రష్ని అయితే మార్చి మంచి బ్రష్తో ఈ లాకెట్ అయితే క్లీన్ చేశాను. ఎందు గురించి అంటే దేవుడిది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.